అత్తయ్య, మావయ్య, ఒకసారి ఇలా రండి. ఏందమ్మా పిచ్చావు? మీరిద్దరూ ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మర్యాదగా మీరిద్దరూ అనాథ శరణాలయానికి వెళ్ళిపోండి. కాదు కూడదు అని నా వెనక తోక జాడించిన, లేదా మీ అబ్బాయికి చెప్పే ప్రయత్నం చేసిన, మీ అబ్బాయి తినే అన్నంలో విషం కలిపి చంపేసి నేను పుట్టింటికి వెళ్ళిపోతా. మీరే మీ అబ్బాయికి నచ్చ చెప్పి ఒప్పించి బయటికి వెళ్ళిపోవాలి. నా పేరు బయటికి వచ్చిందో తెలుసుగా నా సంగతి. శంకర్, ఏంటన్నా? ఏం లేదురా, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా వైరాలో ఉన్న అనాథ శరణాలయంలో ఉంటున్నారు. ఒకరికొకరు తోడుగా మాట్లాడుకోవడానికి ఉంటుందిరా. నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయాక ఇబ్బంది అవుతుంది, అయితే అందుకని మేము అనాథ శరణాలయానికి పోవాలనుకుంటున్నాం రా. అదేంటానా? నేనుండగా మీరు బయటికి వెళ్ళడం ఏంది? తోటి మిత్రులంతా ఉంటారు కదా, మా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉందాం అనుకుంటున్నాం. లేదు నాన్న. కాదు నాన్న, కాదురా, నేను ఎక్కడున్నావు నువ్వు వచ్చి చూసుకుంటాం కదా. ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది నాన్న? ఇంట్లో ఉంటుండగా ప్రశాంతంగా ఉండండి, బయటికి ఎందుకు వెళ్తారు? అది కాదు నాన్న, అర్థం చేసుకోరా. మా ఏజ్ వాళ్ళంతా అక్కడ ఉంటారు నాన్న, అర్థం చేసుకో. నేను చెప్పేది విను. అయ్యో అయ్యో అయ్యో, అత్తయ్య మావయ్య ఎంత మాట అంటున్నారు. అమ్మా నాన్నల్లా మీరు ఇక్కడ ఉన్నారనే మా వాళ్ళందరినీ వదిలేసి మీతో ఇక్కడ ఇంత సంతోషంగా ఉంటున్నాను. మీరు ఇప్పుడు ఇలా మాట్లాడొచ్చా? లేదమ్మా, వైరాలు అనాథ శరణాలయంలో మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారమ్మా. మాకు అక్కడైతే కాలక్షేపంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరించి వెళ్తామమ్మా. పిల్లల్ని కూడా చూసుకుంటాం తల్లి. మమ్మల్ని వెళ్ళండి. మీ కోడలు కూడా ఇష్టం లేదు. అవునండి, లేదమ్మా. కానీ పాపం వాళ్ళంతగా బతిలాడుతున్నారు. వాళ్ళ స్నేహితులు అక్కడ ఉన్నారట కదా. అది కాదు, నువ్వు కూడా అట్లా అంటుంది. వాళ్ళ సంతోషమే మన సంతోషం కదండి. వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండనిద్దాం. మనమే వెళ్ళి చూసొద్దాంలేండి అప్పుడప్పుడు. మీరందరూ ఇక ఇట్లా మాట్లాడిన తర్వాత నేనేం చేయలేదు. మీ ఇష్టమే నా ఇష్టం. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వాళ్ళకే విలువ ఎక్కువ. ఈ రోజుకి నీ మోసం బయటపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇంతకు 10 రెట్లు అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వాళ్ళకే విలువ ఎక్కువ. ఈ రోజుకి నీ మోసం బయటపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇంతకు 10 రెట్లు అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.